షడాననం కుంకుమరక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనుం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే. శక్తిహస్తం విరూపాక్షం సికివాహన షడాననం దారుణం రిపురోగగ్నం భావయే కుక్కుటధ్వజం. ఓం సాం శరవణ భవ. కలియుగంలో సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే, సంతానం కలగటం ఆలస్యం అవటం, సంతానానికి అనారోగ్య సమస్యలు తరచుగా ఎదురవటం, ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మ వృత్తాంతం పారాయణ చేసిన, లేదా స్వామివారి జన్మ వృత్తాంతం శ్రవణం చేసిన, అంటే విన్న సంతానపరమైనటువంటి సమస్యలను అధిగమించవచ్చు. అలాగే వివాహం కాని వాళ్లకు వివాహ ప్రాప్తికి, సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా స్వామివారి జన్మ వృత్తాంతాన్ని ప్రతి మంగళవారం తప్పనిసరిగా పారాయణ చేయాలి. ఇలా పారాయణ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే స్వామివారి జన్మ వృత్తాంతం విన్నా కూడా వాళ్ళకున్న దోషాలు తొలగిపోయి అన్ని రకాలైన సమస్యలు అధిగమించి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అంతటి మహిమాన్వితమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆవిర్భావ ఘట్టాన్ని, జన్మ వృత్తాంతాన్ని మనం పరిశీలించినట్లయితే, పరమేశ్వరుడి దివ్య తేజస్సు పార్వతీదేవి గర్భంలోకి ప్రవేశించకుండా అగ్నిదేవుడిలోకి వెళుతుంది. అలా అగ్నిదేవుడు పరమేశ్వరుడి తేజస్సు స్వీకరించిన తర్వాత అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవి 6 ఋషిపత్నుల రూపాలను ధరించి అగ్నిదేవుడితో కలవటం వల్ల అగ్నిదేవుడిలో ఉన్నటువంటి పరమేశ్వరుడి తేజస్సు మొత్తం పరమాణువుల రూపంలో స్వాహాదేవిలోకి ప్రవేశిస్తుంది. 6 ఋషిపత్నుల రూపంలో ఉన్నటువంటి స్వాహాదేవి కూడా పరమేశ్వరుడి తేజస్సు భరించలేక ఆ తేజస్సును హిమవత్ పర్వతం మీద విడిచిపెడుతుంది. హిమవత్ పర్వతం మీద ఉన్న పరమేశ్వరుడి తేజస్సు వాయుదేవుడి సహాయంతో ఆకాశగంగలోకి ప్రవేశిస్తుంది. ఆకాశగంగలోకి ప్రవేశించిన పరమేశ్వరుడి తేజస్సు ఆకాశగంగ ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చి పక్కనే ఉన్నటువంటి శరవణ అనే పేరు కలిగిన తటాకంలోకి ప్రవేశిస్తుంది. ఈ శరవణ అనే తటాకంలోకి ప్రవేశించిన పరమేశ్వరుడి తేజస్సు ఆ ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్ళి ఆ ప్రవాహానికి పక్కనే ఉన్నటువంటి రెల్లుగడ్డి పొదలలో పడుతుంది. ఆ రెల్లుగడ్డి పొదలలో నుంచి మార్గశిర శుక్ల షష్ఠి తిథి నాడు 6 ముఖాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆవిర్భవిస్తారు. దానికి కారణం ఏంటంటే, రెల్లుగడ్డి పొదలలోకి పరమేశ్వరుడి తేజస్సు పడగానే ఆ రెల్లుగడ్డి పొదల వల్ల ఈ పరమేశ్వరుడి తేజస్సు మొత్తం కూడా చీలిపోతుంది. అలా రెల్లుగడ్డి పొదలలో పరమేశ్వరుడి తేజస్సు చీలిపోయినప్పుడు ఆ చీలటం వల్ల 6 ముఖాలతో పరమేశ్వరుడి తేజస్సు ఒక బాలుడిలాగా ఆవిర్భవిస్తుంది. 6 ముఖాలతో ఆవిర్భవించాడు కాబట్టి ఆయన్ని షణ్ముఖుడు అనే పేరుతో పిలుస్తారు. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పరమేశ్వరుడి దివ్య తేజస్సుతో రెల్లుగడ్డి పొదలలో నుంచి ఆవిర్భవించారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ వృత్తాంతాన్ని మనం పరిశీలించినట్లయితే జాగ్రత్తగా ఇందులో ఒక అద్భుతమైనటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి పరమార్థం ఉంది. ఆ పరమార్థం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మకు పంచభూతాలు కారణమయ్యారు. పంచభూతాలలో గాలి అంటే వాయుదేవుడి సహాయం ఉంది, నీరు అంటే ఆకాశగంగ సహాయం ఉంది, నిప్పు అంటే అగ్నిదేవుడి సహాయం ఉంది, నేల అంటే రెల్లుగడ్డి సహాయం ఉంది, ఆకాశం అంటే ఆకాశం నుండి ఆ తేజస్సు హిమవత్ పర్వతం నుంచి వచ్చింది. ఇలా పరమేశ్వరుడి దివ్య తేజస్సు నుండి సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించటంలో పంచభూతాల పాత్ర ఉంది. ఈ పంచభూతాలు 5. ఈ 5 పంచభూతాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తం అవ్వని శక్తి ఇంకొకటి ఉంది, అదే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం. అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి ఒకటి, వ్యక్తమైనటువంటి పంచభూతాలు 5. ఈ మొత్తం కలిస్తే 6. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు 6 ముఖాలతో రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఆవిర్భవించాడు. ఆయన 6 ముఖాలతోనే ఎందుకు ఆవిర్భవించాడు అంటే, 5 ముఖాలు పంచభూతాలకు సంకేతం, మరొక ముఖం అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ స్వరూపానికి సంకేతం. అలాగే అరిషడ్వర్గాలు 6. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాలను నియంత్రణలో ఉంచటానికి సంకేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు 6 ముఖాలతో ఆవిర్భవించాడు. పరమేశ్వరుడికి 5 ముఖాలు ఉన్నాయి. ఆయన పంచభూతాత్మకుడు. ఆయన కంటే ఒక ముఖం ఎక్కువ ఈయనకుంది.
ఆ ఒక ముఖమే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం. అందుకే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్యుని ఆరాధన చేస్తే ఇహలోకంలో అన్ని సంపదలు కలుగుతాయి, పరలోక మోక్ష ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. ఆ విధంగా 6 ముఖాలతో ఆవిర్భవించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టగానే ఆకలితో ఏడవటం ప్రారంభిస్తాడు. అదే సమయంలో అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవి 6 ఋషిపత్నుల రూపాలను ధరించి అగ్నిదేవుడితో ఉండటం మొత్తం కూడా సప్తర్షులు చూస్తారు. చూసి తమ భార్యలే అగ్నిదేవుడితో ఉన్నారు అని భ్రమించి తమ భార్యలను విడిచిపెట్టేస్తారు. ఆ విధంగా భర్తల చేత విడవబడినటువంటి ఆ సప్తర్షుల భార్యలలో 6 ఋషిపత్నులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు జన్మించగానే స్వామివారికి పాలివ్వాలని భావిస్తారు. ఇదంతా కూడా పరమేశ్వరుడి సంకల్ప బలం. పరమేశ్వరుడి సంకల్ప బలం చేత పరమేశ్వరుడి ఆదేశానుసారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దగ్గరికి ఈ ఋషిపత్నులు వెళతారు. సప్తర్షుల భార్యలు 7 అయినప్పటికీ అరుంధతి రూపం మాత్రం స్వాహాదేవి ధరించలేకపోతుంది. అందువల్ల అరుంధతి తప్ప మిగిలిన 6 ఋషిపత్నులు కూడా భర్తల వల్ల నీలాప నిందలు ఎదుర్కొంటారు. అగ్నిదేవుడి దగ్గర వాళ్లే ఉన్నారని సప్తర్షులలో ఆ ఋషులు భ్రమిస్తారు. ఆ విధంగా భర్తల చేత బాధింపబడి నీలాప నిందలు ఎదుర్కొని ఈ 6 ఋషిపత్నులు కూడా అవమాన భారాన్ని ఎదుర్కొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరకు వస్తారు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు 6 ముఖాలతో ఏడుస్తూ ఉండగా 6 ఋషిపత్నులు 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏకకాలంలో పాలిస్తారు. అంటే 6 ఋషిపత్నులను తల్లులుగా స్వీకరించి వాళ్ళను తృప్తిపరచటానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏకకాలంలో 6 ముఖాలను ధరించాడు. అందుకే ఆయన్ని షణ్ముఖుడు అనే పేరుతో పిలుస్తారు. అలా పాలిచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ 6 ఋషిపత్నులు కూడా బదరిక వనానికి తీసుకుని వెళ్ళి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. 6 ఋషిపత్నుల చేత స్వామివారు పెంచబడ్డారు కాబట్టి ఈ 6 ఋషిపత్నులను కూడా కృత్తికలు అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి కృత్తికల చేత పోషించబడ్డవాడు, కృత్తికల చేత పెంచబడినవాడు కాబట్టి కార్తికేయుడు అనే పేరుతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు విఖ్యాతిగాంచారు. అందువల్ల కృత్తికలు అని పిలువబడేటటువంటి ఆ ఋషిపత్నుల చేత పెంచబడిన కార్తికేయుణ్ణి ఎవరైతే ప్రతిరోజు కూడా ఆరాధన చేస్తారో వాళ్ళ కుటుంబంలో తల్లి బిడ్డల మధ్య అనురాగం అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తొలగించబడతాయి. ఆ శక్తి కూడా కార్తికేయుడి ఆరాధనలో ఉంది. ఆ విధంగా బదరిక వనంలో ఈ కృత్తికలు అల్లారు ముద్దుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పెంచుకుంటున్న తరుణంలో ఒకరోజు బ్రహ్మదేవుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరకు వస్తాడు. బ్రహ్మదేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నామకరణం చేయాలని భావిస్తాడు. ఆ నామకరణం చేయాలని ఆలోచించిన తరుణంలో బ్రహ్మదేవుడు స్వామివారి అద్భుతమైనటువంటి అందానికి, స్వామివారి సౌందర్యానికి ముగ్ధుడైపోయి కుమారుడు అని నామకరణం చేస్తాడు. కుమారుడు అంటే అర్థం ఏంటంటే కుశ్చిత మారహ ఇతి కుమారహ అంటుంది శాస్త్రం. మారహ అంటే మన్మధుడు, కుశ్చిత అంటే వ్యర్థం చేసేవాడు. మన్మధుడి అందాన్నే వ్యర్థం చేసేవాడు. మన్మధుడి కంటే అందంగా ఉన్నాడు కాబట్టి కుమారుడు అని బ్రహ్మదేవుడు పేరు పెడతాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు నామకరణం చేయగానే ఆ ఋషిపత్నులు కృత్తికలు కుమార 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 అంటూ ఆనందంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎత్తుకొని చక్కగా ఆడిస్తారు. ఈ విధంగా కుమారస్వామి వారి నామకరణం జరిగిన తర్వాత స్వామివారు దినదిన ప్రవర్తమానంగా బదరిక వనంలో కృత్తికామాతల చేత పెంచబడుతూ ఉన్నాడు. స్వామివారు చిన్నప్పుడే అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ చేశాడు. అనేక జంతువుల మీద విజయ పరాక్రమాన్ని ప్రదర్శించాడు. జంతువులతో ఆటలాడుకుంటూ పెరిగాడు. చిన్నప్పుడే ఆ విధంగా స్వామివారి బల పరాక్రమాలు మొత్తం కూడా కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర్లకు తెలుస్తాయి. కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర్లు అల్లారు ముద్దుగా బదరిక వనంలో పెరుగుతున్నటువంటి కుమారస్వామి వారి గురించి తెలుసుకొని ఎలాగైనా సరే స్వామివారిని కైలాసానికి రప్పించాలని కోరుకుంటారు. వాళ్ళ మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. పరమేశ్వరుడి దివ్య తేజస్సు మొత్తం కూడా ఒక బాలుడి రూపంలో ఆవిర్భవించినదని, ఆ బాలుడే బదరిక వనంలో
సప్తర్షులలో 6 ఋషిపత్నుల చేత పెంచబడుతున్నాడని, కృత్తికల చేత పెంచబడుతున్నారని, ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి పార్వతీదేవికి ఉబలాటం ఎక్కువైపోతుంది. ఎలాగైనా సరే తమ కుమారుణ్ణి చూడాలనేటటువంటి తలంపుతో నందీశ్వరుణ్ణి ప్రమద గణాలతో పాటుగా బదరిక వనానికి పంపిస్తాడు. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరుణ్ణి బదరిక వనానికి పంపగానే అనేక కోట్ల మంది శివగణాలతో నందీశ్వరుడు బదరిక వనానికి వస్తాడు. వాళ్ళందరినీ చూడగానే ఈ కృత్తికా మాతలు భయపడిపోతూ ఉంటారు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తల్లులారా మీరేం భయపడవద్దు, ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ నేను ఎదిరించగలను, వాళ్ళు నన్నేం చెయ్యలేరు అని చెప్పి వాళ్లకు ధైర్యం చెప్పి ఆ రుద్రగణాల ఎదురుగా వెళతాడు. కానీ ఆ రుద్రగణాలు, నందికేశ్వరుడు అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కుమారస్వామి వారికి నమస్కారం చేస్తారు. నందీశ్వరుడు కుమారస్వామితో, నాయనా నీవు పరమేశ్వరుడి దివ్య తేజస్సు నుండి ఆవిర్భవించిన బాలుడివి, నీవు కృత్తికామాతల పుత్రుడివి కావు, వీళ్ల చేత కేవలం బదరిక వనంలో పెంచబడుతున్నావు. నిన్ను చూడాలని, నీతో ఆడుకోవాలని, నీతో సమయం గడపాలని నీ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఉవ్విళ్ళూరుతున్నారు. అందువల్ల నీవు వెంటనే వీళ్లను విడిచిపెట్టి కైలాసానికి రావలసిందిగా పార్వతీ పరమేశ్వరులు కోరుకుంటున్నారని నందీశ్వరుడు కుమారస్వామితో పలుకుతాడు.